ఇక నుండి హిందూ మహిళల కన్నా ముస్లిం మహిళలు కాస్త ఎక్కువగా డి విటమిన్ లభించే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేనంటున్న మాటలు కాదు, వైద్యులు తమ ప్రయోగాల ద్వారా తెలిపిన అంశాలు. ఈ విషయం మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో చివరికంటా కూడా పూర్తిగా తప్పకుండా చూడండి. అదేవిధంగా జనగొంతును లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ కూడా మా యొక్క జనగొంతును పరిచయం చేయండి. సాధారణంగా మతపరమైన ఆచారాలలో ఒకప్పుడు హిందువులు పరదా చాటున కంపల్సరీ, అంటే హిందూ మహిళలు ఎవరికి కూడా పరాయి పురుషులకు కనిపించేవారు కాదు. అంటే ఒక పరద ఉండేది, కనీసం తమ భర్తకు కూడా కనిపించని యొక్క ఆచారం హిందూ ధర్మంలో, హిందువుల్లో ఉండేది. కానీ రాను రాను ఆ ఆచారం దురాచారంగా ఏర్పడి, బ్రిటిష్ వారి వల్ల దురాచారంగా ఏర్పడి కనుమరుగైపోయింది. ఇప్పుడు దాదాపుగా మన హిందూ మహిళల గురించి కనుక చూసినట్లయితే వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడి చాలా వరకు కూడా తక్కువ బట్టలు వేసుకొని కనబడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇది వీరిని అవమానిస్తున్నట్లు కాదు, కానీ వస్త్రధారణ విషయంలో హిందూ మహిళల్లో వచ్చిన మార్పు గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అయితే ఇక హిందూ మహిళల కంటే ముస్లిం మహిళల్లో ఎందుకు డి విటమిన్ అనేది వాళ్ళకి లోపంగా పరిణమించింది, ఎందుకు ప్రత్యేకంగా ఒక మతం ఆధారం చేసుకొని ఇక్కడ డి విటమిన్ ముస్లిం మహిళల్లో లోపంగా పరిణమిస్తోంది అని మీరు అడగవచ్చు. అయితే ఒక ఉమానాథ్ సింగ్ అటానమస్ మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం వారు దాదాపు 100 మంది హిందూ మరియు ముస్లిం మహిళలపై ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఆ ప్రయోగంలో సీనియర్ సర్జన్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ఉమేష్ కుమార్ సరోజ్ యొక్క నేతృత్వంలో ఈ బృందము ఈ మహిళలపై ప్రత్యేక ప్రయోగాలు నిర్వహించింది. దాదాపు 5 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ యొక్క ప్రయోగంలో 100 మంది ముస్లిం మహిళలు, మరి అదేవిధంగా 100 మంది హిందూ మహిళలు, 100 మంది క్రిస్టియన్ మహిళలపై మతం ఆధారం చేసుకొని ఇక్కడ వీళ్ళు ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రయోగంలో తేలిన విషయం ఏమిటి అంటే హిందూ మహిళల కంటే ముస్లిం మహిళల్లో డి విటమిన్ లోపం అధికంగా ఉంది అని వారి యొక్క పరిశోధనాత్మకంలో బయటపడింది. ఈ యొక్క ముస్లిం బాలికలు ఫ్రాక్చర్ సమస్యలతో, అంటే ఎముకలు విరగడము లేదా తొందరగా గుల్లబారడం లాంటి సమస్యలు హిందూ మహిళల కంటే ముస్లిం మహిళల్లో ఎక్కువైంది. దీనికి కారణం వాళ్ళు డి విటమిన్, అంటే డి విటమిన్ ఎక్కడ లభిస్తుంది అంటే సూర్యరశ్మితో లభిస్తుంది. సూర్యరశ్మి హిందూ మహిళల కంటే ఎక్కువగా ముస్లిం మహిళలకు లభించకపోవడంతో ఈ లోపం తలెత్తినట్లుగా వారి అధ్యయనం ప్రకటించారు. ఎందుకు అంటే ముస్లిం మహిళల్లో వారి మతాచారం ప్రకారం నిండుగా బురకా వేసుకొని ఎవరైతే పరాయి పురుషులు ఉంటారో, ఎవరైతే పరాయి వ్యక్తులు ఉంటారో వారెవరికి కూడా కనబడని విధంగా వారి ఆచారం వారికి బోధిస్తూ ఉంటుంది. ఆ ఆచారం ప్రకారంగానే మనకు ముస్లిం మహిళలు ఎవరు కూడా ఇళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు నిండుగా బురకా వేసుకొని ఎవరికి కనబడకుండా వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు లేదంటే వారి యొక్క షాపింగ్ అవసరాలు కావచ్చు, బయట పనుల నిమిత్తం కావచ్చు, ఈ రకంగా నిండు బురకాతో వాళ్ళు ముస్లిం మహిళలు బయటికి వస్తూ ఉంటారు. ఈ నిండు బురకాతో రావడం మూలంగా ఎండవేడిమి వారి శరీరాలపై పడకపోవడంతో డి విటమిన్ లోపం ఏర్పడుతున్నట్లుగా ఈ వైద్య బృందం కనుగొంది. అయితే దీనికి ప్రత్యేకంగా వారు సూచనలు కూడా చేశారు. ఇది ఒక రకంగా ఊహించుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే ఇదేమి పెద్ద ప్రమాదకరమైన సమస్య కానప్పటికీ కూడా వారి యొక్క ఈ డి విటమిన్ లోపం కారణంగా దాదాపు అనేక రకాల రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎముకల బలహీనత మరియు నొప్పులు ఏర్పడడం, అదేవిధంగా
శరీర శోషణ తగ్గిపోవడము, ఎముకలు బలహీనపడము, అదేవిధంగా ఆస్టియోసోరోసిస్ అంటే ఎముకలు పెలుసుగా మారడం, ఆస్టియోమలేసియా ఎముకలు మెత్తబడడం లాంటి యొక్క రుగ్మతలకు దారితీస్తున్నట్లుగా వారి అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా వీరికి తరచూ వెన్ను నొప్పులు రావడము, కీళ్ళ నొప్పులు రావడం, ఎముకల్లో నొప్పులు రావడం లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కండరాల బలహీనత రావడము, ఎముకల పగుళ్ళకు ప్రమాదం అంటే ఎముకలు పగుళ్ళు బారడము, రోగ నిరోధక శక్తి కూడా తగ్గడము, మానసికంగా ఆరోగ్య సమస్యలు కూడా రావడాన్ని వీరు ఆ అధ్యయనంలో గుర్తించారు. డి విటమిన్ లోపం కారణంగా మహిళలు వారి యొక్క డిప్రెషన్ రావడము, ఆందోళన చెందడము, లేదా సీజనల్ డిజార్డర్ లాంటి యొక్క మానసిక సమస్యలు వారి శరీరాల్లో తలెత్తవచ్చు అనేది ఇక్కడ అధ్యయనాల్లో బయటపడిన అంశం. అదేవిధంగా సూర్యరశ్మి తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ అధ్యయనాలు దాంతోపాటు గర్భిణీ స్త్రీలలో కూడా విటమిన్ డి లోపం వల్ల ఫ్రీ ఎక్లాంప్లియా, గర్భస్థ శిశువు ఎదుగులతో లోపాలు లేదా తక్కువ బరువుతో శిశువు జన్మించే యొక్క ప్రమాదాలు కూడా కనిపించాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా వీరిని తొందరగా అటాక్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా వీరి అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు తల్లికి పిల్లలకు పాలిచ్చే సమయంలో విటమిన్ లోపం కనుక ఉంటే వారి పిల్లల్లో కూడా రికెట్స్ అనే వ్యాధి రావడం జరుగుతూ ఉంది. ఎముకలు వంగిపోవడము లేదా అసాధారణ ఎదుగుదల ఒకటేసారి అంటే సాధారణం కంటే ఎక్కువగా ఎముకలు పెరగడం లాంటి సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వీరి అధ్యయనంలో బయలుపడింది. కాకపోతే దీనికి నివారణ ఏంటిది అని అనుకుంటే వారు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. దానికి సూచనగా విరుగుడుగా కనీసం ప్రతి ముస్లిం మహిళ అంటే ఎండవేడిమి తగలని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జొరాస్ట్రియన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైతే ఎండవేడిమి తగలదో వారు కనీసం 10 నుండి 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా శరీరాన్ని ఎండలో ఉంచడము, లేదా అది కూడా ఉదయము సాయంత్రం సమయాల్లో, మధ్యాహ్న సమయం కాదు, ఇది కూడా ఉదయం మరియు సాయంత్రం సమయంలో అంటే డి విటమిన్ అతినీల లోహిత కిరణాలు మన శరీరంపై పడి ఆ ఉదయ సమయాల్లో, మధ్యాహ్న సమయంలో అయితే అతినీల లోహిత కిరణాలు అత్యంత ఎక్కువగా ప్రమాదంలో ఉంటాయి. కాబట్టి ఉదయం సాయంత్రంలో డి విటమిన్ అధికంగా లభిస్తుంది ఆ ఎండలో. కాబట్టి ఆ సమయంలో మనం ఎండలో ఉండడము, అదేవిధంగా చేపలు, గుడ్లు లాంటి విటమిన్ డి ఫోర్టిసైడ్ లాంటి ఆహారాలు తీసుకోవడము, అదేవిధంగా వైద్యుల సలహాతో, డాక్టర్ల సలహాతో విటమిన్ డికి సంబంధించిన సప్లిమెంట్లు తీసుకోవడం లాంటి చర్యల మూలంగా విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చని వారు సూచించారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏదైతే అంటే ప్రకృతి మనకు ప్రసాదించిందో దాన్ని ఇందులో మనకు అంటే ఈ విషయం కనుక మనం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి అంశాన్ని మనము ఆవాహన చేసుకోవాల్సిందే అనే అర్థాన్ని ఇక్కడ ఈ యొక్క వీరి డాక్టర్ల బృందం కనుగొన్న అంశాల్లో మనకు కనబడతా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.